పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో వైసీపీ శ్రేణులు వినూత్న నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లను శుభ్రం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డూపై అబద్ధపు ప్రచారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచారని విమర్శలు కురిపించారు. ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతారా అని ఎమ్మెల్సీ అనంతబాబు మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ఉన్న తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసి వచ్చినట్టు ప్రచారం చేసిన సందర్భం మీరందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి ఎంతకన్నా దిగజారే పరిస్థితులు గతంలో చూసాం. ఈ దేశంలోనే అతి పవిత్రమైన దేవాలయం అంటూ దేశంలో ఒకటైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేశారు. దేశంలోనే ప్రపంచంలోనే భక్తుల మనోభావాలను కూడా ఇవాళ తాకట్టెట్టిన పరిస్థితికి ఇవాళ దిగజారారు ఈ కూటమి ప్రభుత్వం ఉన్న తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసి వచ్చినట్టు ప్రచారం